నడదామంటే కాళ్ళు లేవా, చేసుకుందామంటే రెక్కలు లేవా, ఈ శైలు లేవా, చెట్ల కావాలన్నా చెట్టు కావాలన్నా అట్లా బతుకుంటూ వచ్చిన. నాకు ఎవరు లేరు. నా బతుకు ఎందుకు భూమి నా అనిపిస్తుంది. బాగా కన్ను నా మేడాల కన్ను లేకపోతే నేను ఇన్ని రోజులు బతకపోతున్నా. ఏదన్నా ఇట్లా పోసుకొని చత్తును. ఇల్లు లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, చేసుకున్న భర్త కూడా చచ్చిపోయింది మేడం. ఎక్కడ దిక్కు సైకిల్ ఏందాయి ఏమన్నా ఒక ఇంటికాడ బంటనే వాళ్ళను 2 ఇళ్ళు అడుకొచ్చుకొని తిని ఒక ఆడు పండుకుంటారు. ఎవరు లేరు సార్, బాంచందనే పెడతాం. భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా భార్యను కోల్పోయిన వాళ్ళు ఉండి ఒంటరిగా జీవిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకు వాళ్ళ సొంత పిల్లలు కూడా లేరు. కాబట్టి వీళ్ళు అనాథ వృద్ధులు. కూలి చేసుకునే కుటుంబాలలో పుట్టారు. జీవితం అంతా కూడా కూలితోటే బతికారు. కొంతమందికి కళ్ళు కాని రావు, చెవులేని రావు, పని చేసే అంత శక్తి లేదు, తినటానికి కూడా సరిగా లేకుండా కష్టంలో ఉన్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో మనందరి బాధ్యత ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలనేది. బాల వికాసాలో 500 మంది వృద్ధులు ఉన్నారు. వీళ్ళకి ఊళ్ళల్లో ఉన్న ధర్మాత్ములు కొంతవరకు సహాయం చేస్తా ఉన్నారు. ఆ సహాయంతో కొంత ప్రొవిజన్స్ అంటే వంట సరుకులు కానీ బట్టలు కానీ ఇస్తూ ఉన్నాం వాళ్ళందరికీ. కానీ అది కొంతవరకే సహాయం. నిజంగా ఏడాదంతా తినటానికి సరిపోవాలా అని అంటే ఇంకా ఎంతో అవసరం ఉన్నది. నా బాధ చూడలేక నాకు బాలక్క సహాయం చేసింది. చీరలు ఇస్తుంది, చెద్దరలు ఇస్తుంది, ఈ జాకెట్లు, బట్టల సబ్బులు, పెయి సబ్బులు, కందిపప్పు, డబుల్ రొట్టెలు, ఈ రవ్వ, ఈ కొబ్బరి నూనెలు, ఈ నూనె పాకిట, మళ్ళీ కింద కూకొని ఇట్లా లేవ రాకుంటే కుర్చీలు ఇచ్చిండ్రు. డాక్టర్లు పరీక్షలు చేసిండ్రు, బీపీ చూసిండ్రు, బలం గోళీలు ఇచ్చిండ్రు, జ్వరం గోళీలు ఇచ్చిండ్రు, ఆస్మాన్ కళ్ళవి. ఇక తీరొక్కటి నాకు అవ్వగారు ముళ్ళ కట్టినట్టు ముళ్ళ కట్టి నా బాలవా నా అవ్వల లెక్క నన్ను తాతండి. అవ్వగారు మరి ఇట్లా సాగదోలరు. ఈ విలేజెస్లో ఉన్న హెల్పర్స్, వాలంటీర్స్ వాళ్ళు కూడా ముందరికి వచ్చి బాల వికాస చేసే దాంట్లో మేము కూడా పాల్గొంటాం అని కలిసే విధానం అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మనోళ్ళ మనం బాగుపడాలి కదా, మనోళ్ళ మనం పోదించుకుంటే బాగుపడతారు అని వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ పేరు రాపించుకొచ్చి గిట్లాటోళ్ళని మేడాలకు చూపెట్టి ఆ మేడాలకు వాళ్ళకి పాస్పోర్ట్ వాళ్ళు ఇచ్చి గ్రూపులు దింపించి వాళ్ళకి చూపెట్టినాకనే రాసుకున్న కాంచిగా వాళ్ళ బాధ్యత నాదైతుంది. నాకు ఎన్ని పనులు ఉండని, పండుగ ఉండని, పబ్బం ఉండని, వాళ్ళు వచ్చినప్పుడల్లా కూలికి పోను 4 ఇళ్ళు తిరిగి వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం నా బాధ్యత. ఇక అది నా ఇష్టంగానే చేస్తాను. నాకు ఎవరు చెప్పింది లేదు, చేసేది. మేము తిన్న దాంట్లో ఒక బుక్కడైనా కూడా వెనకకేసి అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు ప్రతి సంవత్సరం డొనేషన్ లాగా చేస్తాం. నా అంత సాయం నేను ప్రతి ఇయర్ ఎప్పుడైనా కింట బియ్యం అయినా ఇచ్చేది, 1000 రూపాయలైనా ఇస్తా ఎప్పటికీ. గత 15 సంవత్సరాలుగా మా వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకి అందజేస్తే వస్తు రూపంలో మార్చి వాళ్ళు ఇవ్వకుండా మా చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా మేము మానసికంగా తృప్తి చెంది వేరే వాళ్ళకి సహాయం చేయగలిగే అవకాశం దొరికినట్లుగా భావించి ఇది మాకు దొరికిన అదృష్టంగా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన బాల వికాస వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో అట్లా వాలంటీర్స్ కావచ్చు, కమిటీ వాళ్ళు కావచ్చు, డోనర్లు కావచ్చు, చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ సెంటర్లో ఈరోజు 70,000 డొనేషన్ తెచ్చిచ్చారు. మనం ఇచ్చినవి ఒక 2 నెలలకు వస్తాయి. కానీ ఇచ్చే ధర్మదాతలు ముందరికి వస్తే మనం వీళ్ళకి చాలా సరిపోయినంత సరుకు కూడా ఇవ్వచ్చు. అంటే విచ్ గివ్స్ అస్ అంటే మోర్ ఎంకరేజ్మెంట్, మోర్ ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక స్ట్రెంగ్త్, అది ఇంకా ఎక్కువ ఒక ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు. First of all, I want to thank on behalf of all of them to the generous donors that are helping now. At the same time, అవసరం చాలా ఉన్నది కాబట్టి వేరే డోనర్లు కూడా జాయిన్ కావాలని వాళ్ళ తరపున నేను అందరినీ అడుగుతున్నాను.